ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందే లాంగ్ ఫార్మాట్ కు రోహిత్ గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ సీజన్ మధ్యలోనే తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే ఇంగ్లాండ్ కు రోహిత్ శర్మ వెళ్లకపోవడమే మంచిదైందని అనుకునేలా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్ ఉన్నాయి. సేన దేశాలైన సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో హిట్ మ్యాన్ గణాంకాలు గొప్పగా లేవన్నాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీతో రోహిత్ ను పోల్చకూడదని కూడా చెప్పుకొచ్చాడు. అందుకు కొన్ని గణాంకాలను ఉదాహరణగా చూపించాడు. సేన దేశాల్లో విరాట్ కోహ్లీ 12 సెంచరీలు బాదితే రోహిత్ ఒకే ఒక్క సెంచరీ కొట్టాడన్నారు. ఇక ఆయా దేశాల్లో 100కి పైగా ఇన్నింగ్స్ ఆడినప్పటికీ 2021లో ఓవెల్లో మాత్రమే హిట్ మ్యాన్ సెంచరీ సాధించాడన్నారు. ప్రస్తుతం రోహిత్ యావరేజ్ 40గా ఉందని, ఇంగ్లాండ్ టూర్ కి వెళ్లి ఉంటే మాత్రం ఆ యావరేజ్ 30కి పడిపోయేదేమో అని అన్నాడు. అంటే ఇంగ్లాండ్ లో ఈసారి రోహిత్ ఫెయిల్ అయ్యేవాడు అన్నట్లుగా పరోక్షంగా సంజయ్ మంజ్రేకర్ చెప్పినట్టయిందనే చర్చ జరుగుతోంది. టెస్టుల్లో కోహ్లీ, రోహిత్ ను ఒకే బ్రాకెట్ లో చూపించకూడదని కూడా మాజీ ప్లేయర్ అన్నాడు. వైట్ బాల్ ఫార్మాట్ లో మాత్రం ఇద్దరు ఒకే లీగ్ ప్లేయర్లు అన్నాడు. మంజ్రేకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాజీ ప్లేయర్ ను ఇప్పుడు రోహిత్ అభిమానులు ఆడేసుకుంటున్నారు. కుర్రాళ్లను ప్రోత్సహించేందుకు టెస్ట్ల నుంచి హిట్ మ్యాన్ తప్పుకున్నాడని చెప్పుకొస్తున్నారు. ఇంగ్లాండ్ తో సిరీస్ ఆడినా హిట్ అయ్యేవాడంటున్నారు. తనంతట తానుగానే లాంగ్ ఫార్మాట్ కు దూరమయ్యాడని పోస్టులు పెడుతున్నారు. నిజానికి వైట్ బాల్ క్రికెట్ లో రోహిత్ శర్మ తిరుగులేని ప్లేయర్. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా కెరీర్ మొదలుపెట్టి ఓపెనర్ గా ఓ వెలిగాడు. టీ20లు, వన్డేల్లో తనదైన ముద్ర వేశాడు. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు కొట్టిన ఒకే ఒక్కడు రోహిత్. వన్డేలు, టీ20లో 2007లోనే అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో ఎంట్రీకి మరో 5 ఏళ్లు ఆగాల్సి ఉంది. టెస్టు జట్టులో ఓ దశలో చోటు నిలబెట్టుకోవడం కష్టమైంది. కానీ మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనర్ రోల్ కు మారాక వెనుతిరిగి చూడలేదు. టెస్టుల్లో చోటే లేదన్న దశ నుంచి ఆఖరికి ఆ జట్టుకే కెప్టెన్ గా ఎదిగాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఒకసారి భారత జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం రోహిత్ వయసు 38 సంవత్సరాలు. టెస్టుల్లో కొనసాగాలనుకుంటే కొత్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ మొత్తం ఆడాల్సి వచ్చేది. ఎందుకంటే కొత్త సైకిల్ ను దృష్టిలో పెట్టుకునే బీసీసీఐ ప్రణాళికలు ఉంటాయి. దీంతో రోహిత్ లాంగ్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. వన్డేల్లో మాత్రం కొనసాగబోతున్నాడు. ప్రస్తుతం హిట్ మ్యాన్ గురి వన్డే ప్రపంచ కప్ పైనే ఉందనే చర్చ జరుగుతోంది.